హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ ఆనియన్ కట్లెట్. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తాను. ఇలా ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పొడి బియ్యం పిండి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే కొంచెం పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా పిండి అనేది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అనేది కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బాల్స్లా చుట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి వడల్లా. ఈ విధంగా చేసుకొని మరీ మందంగా కాకుండా అలానే పలచగా కాకుండా ఈ విధంగా ఉండాలి. వీటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, అందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లిగా రెండో వైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా డీప్ ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని పక్కన ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఆనియన్ కట్లెట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.